అధికారంలో ఎవరున్నా ప్రశ్నించడమే మా బాధ్యత. ప్రజల సమస్యలే మా అజెండా. రాజకీయాల్లో జరుగుతున్న ప్రతి కీలక పరిణామం, ప్రతి వ్యూహం, ప్రతి నిర్ణయం వెనుక ఉన్న వాస్తవాలను మీ ముందు. నా పేరు సుంకర్ సంపతు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్. మానకొండూరు మండలం చెంజెల్ల రెవెన్యూ పరిధిలోని పెద్దూరుపల్లె గ్రామంలోని 641-42 సర్వే నెంబర్లో 2010 సంవత్సరంలో 2 ఎకరాల 35 గుంటల భూమి తణుకు రాయశం సంబంధించిన నుండి ప్రభుత్వం సంబంధించి సేకరించిన చెక్ డ్యామ్ కోసం సంబంధించింది ఇవ్వడం జరిగింది. అది అవార్డు కూడా పొందడం జరిగింది. అవార్డు ద్వారా వచ్చినటువంటి డబ్బులకు సంబంధించి కూడా ఆ రైతు తీసుకోవడం జరిగింది. చెక్ డ్యామ్ కింద నిర్మాణమైనటువంటి ఆ భూమిని కొద్దిమంది భూబకాసూరులు సంబంధించింది ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని ఈరోజు రియల్ ఎస్టేట్గా వాడుకుంటూ ఉన్నారు. వందలాది మంది రైతులకు ఉపయోగపడే వందలాది ఎకరాల భూములకు సాగునీరు అందించేటువంటి చెక్ డ్యామ్ను మొత్తం నామరూపం లేకుండా కూల్చేసిరు. దాన్ని కూల్చేసి దాని రియల్ అందరూ కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. దాన్ని మండల తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం చెక్ డ్యామ్ కింద ప్రభుత్వం సేకరించినటువంటి భూమిని మళ్ళీ ఇంకోరికి ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేశారు, దానికి మండల అధికారులు ఏ రకంగా సహకరించారు అంటే మండలంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేటర్లకు సంబంధించిన దందా అధికారులతోటి కుమ్మక్కై ఏ రకంగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అనే దానికోసం ఇది పక్క కనబడతా ఉన్నది. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. 2010 రికార్డు పరిశీలించండి. అన్ని రకాల ఆధారాలకు సంబంధించి కూడా మా దగ్గర ఉన్నాయి. 2010 సంబంధించినటువంటి అవార్డు పొందినటువంటి డీటెయిల్స్ సంబంధించి కూడా మేము ఇస్తాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా చెరువుల కుంట్ల విని సంబంధించిన దాంట్లో కూడా మేము వాయిస్ ఇవ్వడం జరిగింది, ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఇప్పుడు బాల్సన్ కుంట సంబంధించి కూడా అదే రకంగా ఆక్రమణకు గురైంది. ఈ రకంగా మండలంలో ఉన్నటువంటి చెక్ డ్యాములు కానీ ప్రభుత్వ భూములు కానీ కుంట శీకాలన్నింటినీ కూడా కొద్దిమంది కబ్జాకోరులు రియల్ ఎస్టేట్ అందరూ కూడా ఆక్రమించుకొని దాని నెంబర్లు మార్చుకుంటూ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నారు. రైతులకు ఉపయోగించేటువంటి భూమిని వాళ్ళు ఒక్కలే పొందేటువంటి ప్రయత్నం చేస్తారు. దీని మీద వెంటనే కూడా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఆక్రమించుకొని వాళ్ళు అమ్ముకున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్ చేసినటువంటి ప్రభుత్వ అధికారులపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆ ప్రాంతంలో రైతాంగాన్ని అందరూ కూడా ఐక్యం చేసి కూడా ఆ భూమిని చెక్ డ్యామ్ను కాపాడుకోవడం కోసం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. సంపత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, కరీంనగర్.